అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పేరు నమోదు చేయించాలి అని అంటే, ఒకవేళ మీరు గర్భిణీగా ఉన్నప్పుడైతే పేరు నమోదు చేయించుకున్నట్టయితే, మీరు మీకు ఎప్పుడెప్పుడు నమోదు చేయించాలి అనేది మీకు ఇంకా ఉండదండి. ఎందుకంటే మీరు గర్భిణీగా నమోదు అయిన వెంటనే మీకు పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు డెలివరీ అయిన తర్వాత కూడా 6 నెలల వరకు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా 7వ నెల నుంచి పాప కానీ బాబు కానీ వాళ్ళకి ఏం పౌష్టికాహారం ఇవ్వాలనేది కూడా మీకు తెలియజేస్తారు. మళ్ళీ 3 సంవత్సరాల వరకు మీకు టీహెచ్ఆర్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 3 సంవత్సరాలు నిండేసరికి అప్పుడు మాకు పేరు అనేది ఆన్లైన్లోనే వాళ్ళకి టీహెచ్ఆర్ నుంచి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లోకి అనేది పేరు అనేది ఆన్లైన్లోనే రావటం జరుగుతుంది. అప్పుడు పిల్లల్ని అనేది మీరు ప్రీ స్కూల్కి పంపాల్సి ఉంటుందని మీకు అంగన్వాడీ టీచర్ తెలియజేస్తారు. అలాగే మీరు టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు ఒకవేళ నర్సరీలో జాయిన్ చేయాలనుకుంటే 2 సంవత్సరాలన్నరకు మీరు జాయిన్ చేయాలనుకుంటే అప్పుడు మీరు అంగన్వాడీ సెంటర్కి వెళ్తూనే ఉంటారు కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంగన్వాడీ టీచర్ ఇవ్వటం జరుగుతుంది. 2.5 సంవత్సరాలకి నర్సరీలో జాయిన్ చేయిస్తారా, జాయిన్ చేసుకుంటా పంపిస్తారా అని అడుగుతారు. అప్పుడు మీరు నర్సరీలో జాయిన్ చేయించుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు పిల్లల్ని నర్సరీలోనే 2.5 సంవత్సరాలకు 30 నెలలకి జాయిన్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి మీకు టీహెచ్ఆర్ ఇవ్వటం జరగదు. ఆ ఫుడ్ అనేది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లోనే ఫుడ్ కానీ పిల్లలకి పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది. అలాగే 3 సంవత్సరాలు నిండినట్టయితే పిల్లగాళ్ళకి వెంటనే ఆన్లైన్లో మనకు టీహెచ్ఆర్ నుంచి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది పేరు పడిపోతుంది. కాబట్టి ఆ పిల్లాడికి ఏ నెలలో అయితే అంగన్వాడీ యాప్లో ఏ నెలలో అయితే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లోకి వస్తుందో అప్పటి నుంచి కంపల్సరీ ప్రీ స్కూల్కే పంపాల్సి ఉంటుంది. ఇంటికి పౌష్టికాహారం అనేది ఇవ్వటం జరగదు. అందుకని ఎప్పుడైనా జాయిన్ చేసుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రంలో పేరు అనేది ఎప్పుడైనా జాయిన్ చేయొచ్చు అనేది ఎందుకని అంటే, మీరు 3 సంవత్సరాల పిల్లలకైతే జాయిన్ చేయించుకుంటే టీహెచ్ఆర్ ఇస్తారు. 3 నిండిన పిల్లలకైతే జాయిన్ చేయగానే ఏ నెలలో అయితే 3 నుండి 4 తగ్గుతుందో అప్పుడు వెంటనే బాబు కానీ పాప కానీ ప్రీ స్కూల్ దాంట్లోకి వచ్చేస్తారు అన్నట్టు. మరి జూన్లోనే జాయిన్ చేయాలని అయితే ఉండదు. ఇంకా ఏ నెలలో వాళ్ళకి 3 నిండుతాయో ఆ నెల నుంచి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లో. అందుకోసమని మీరు అంగన్వాడీ కేంద్రంలో పేరు గర్భిణీగా ఉన్నప్పుడు నమోదు చేయించుకున్నట్టయితే మీకు ప్రాపర్గా 6 సంవత్సరాల వరకు కానీ మీకు ఏమేమి పౌష్టికాహారం సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. మీరు గర్భిణీగా ఉన్నప్పుడే నమోదు చేయించుకున్నట్టయితే మీకు ఫస్ట్ నుంచి అనేవి అవి సర్వీసెస్ మీకు తెలుస్తూ ఉంటాయి. మధ్యలో మీరు ఒకవేళ ఎక్కడైనా ఊరు మారినా కానీ మీరు అక్కడ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినట్టయితే మీరు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అనేది సర్వీసెస్ అనేవి తప్పనిసరిగా అందించడం జరుగుతుంది. ఓన్లీ ప్రీ స్కూల్లో జాయిన్ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వటం కానీ, అలాగే 6వ నెలలోపు పిల్లలు అయితేనేమో బాలింత కింద తల్లికి పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. 3 నిండిన పిల్లలకైతే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మీరు జూన్లోనే జాయిన్ కావాలి, జూలైలోనే జాయిన్ కావాలని అయితే ఉండదు. మీరు వేరే ఊరు మారినప్పుడు అక్కడ మీరు అంతకుముందు ఉన్న ఊర్లో మీ పేరు అనేది నమోదు కానట్టయితే అక్కడ నమోదు చేసుకుంటారు. లేదా అక్కడ నమోదైతే అక్కడ టీచర్ తోటి ఆడ డిలీట్ చేయించుకొని మళ్ళీ మీరు కొత్తగా ఏ ఊరైతే వెళ్తారో అక్కడ మీ పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇలా అనేది ఎప్పుడైనా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క పేరు అనేది నమోదు చేయించుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అనేవి తీసుకోవచ్చు. పౌష్టికాహారం తీసుకోవచ్చు. మీరు జూన్లోనే జూలైలోనే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలని అయితే ఏది ఉండదు. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా మీ పిల్లల యొక్క పేరు అనేది నమోదు చేయించుకోవచ్చు. 3 నిండినా 3 నిండకపోయినా 6 అయినా 7 అయినా ఏ నెల అయినా కానీ అంగన్వాడీ కేంద్రంలో పేరు అనేది నమోదు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేయించుకోవటం వల్ల ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే కాకపోయినా మీకు టీహెచ్ఆర్ అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకోండి. ఇలాగ మరిన్ని వీడియోస్ నేను అంగన్వాడీ గురించి వీడియోస్ చేస్తానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.